హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కెమిస్ట్రీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకుందాము. ద సింబల్ ఆఫ్ సోడియం ఈజ్ డాష్ Na. సోడియం అనేది ఒక ఎలిమెంట్, అంటే అది కెమిస్ట్రీలో వస్తుంది. దాని సింబల్ వచ్చేసి Na. ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై సింబల్స్. ఇప్పుడు సోడియం అనేది ఒక ఎలిమెంట్ కదా, ఎలిమెంట్ అనేది దేని ద్వారా రిప్రజెంట్ అయింది? సింబల్ ద్వారా. కాబట్టి ఇక్కడ ఏమని రాశాడు? ఎలిమెంట్స్ అనేవి సింబల్ ద్వారా మనకు అర్థమవుతుంది. A pure substance has only one kind of particles. ప్యూర్ సబ్స్టెన్స్కి ఒకటే కైండ్ ఆఫ్ పార్టికల్ ఉంటుంది, అంటే ఒకటే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటే ఒకటే సబ్స్టెన్స్ కదా, ఇప్పుడు దాంట్లో మడ్ వేస్తే మిక్చర్ అది అలా. ఆ సబ్స్టెన్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్. ఒక సబ్స్టెన్స్ అనేది 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది: లిక్విడ్, గ్యాస్, సాలిడ్. వాటర్ ఈజ్ యూనివర్సల్ సాల్వెంట్. వాటర్ అనేది సాల్వెంట్, అంటే ఏదైనా సబ్స్టెన్స్ వాటర్లో సాల్వ్ అయితే వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఏమైనా సబ్స్టెన్స్ డిజాల్వ్ అవుతుంది కదా, లేదంటే మిక్చర్ అవుతుంది, కలుపుతారు కదా. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసాము. షుగర్ అనేది సొల్యూట్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాటర్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి. వాటర్ అనేది సాల్వెంట్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. మనం తాగే వాటర్ కూడా సాల్వెంటే. నైట్రోజన్ కంట్రోల్స్ ద రేట్ ఆఫ్ బర్నింగ్. నైట్రోజన్ అనే ఒక గ్యాస్ ఎప్పుడైతే మనకి పొగలు వస్తాయి కదా, మంటలు వస్తాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి నైట్రోజన్ అనే గ్యాస్ని యూస్ చేస్తారు. ఆక్సిజన్ ఈజ్ నెసరీ ఫర్ రెస్పిరేషన్. ఆక్సిజన్, మనం పీల్చుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి మనకి ఎక్కువ బతకడానికి, రెస్పిరేషన్ అవ్వడానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. గోల్డ్ ఈజ్ అ ప్యూర్ సబ్స్టెన్స్. గోల్డ్ అనేది ప్యూర్ సబ్స్టెన్స్, ఎందుకంటే దాంట్లో ఏ పిచ్చి వస్తువులు ఏం కలవు. గోల్డ్ సిల్వర్ కలవదు, గోల్డ్ కాపర్ కలవదు, ఓన్లీ గోల్డ్. బాయిలింగ్ ఈజ్ అ క్విక్ ప్రాసెస్. బాయిలింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది కాబట్టి బాయిలింగ్ అనేది క్విక్ ప్రాసెస్. హీట్ కెన్ కాజ్ అ కెమికల్ చేంజ్. ఎప్పుడైతే మనం క్యాండిల్ వెలిగిస్తే అది మళ్ళీ దీన్ని కరగబెడితే మళ్ళీ దీని షేప్లోకి మళ్ళీ మనం కొత్తగా తీసుకురావచ్చు. అదే ఒకవేళ క్యాండిల్ని అయితే, ఇక్కడ క్యాండిల్ ఉంది, క్యాండిల్ వెలిగించాను నేను, ఇక్కడ క్యాండిల్ వెలిగించాను. క్యాండిల్ని వెలిగించినప్పుడు ఇదంతా కారుతూ ఉంటుంది, కింద అతుకుపోతుంది. ఇక మనకు అసలు యూజే ఉండదు. హీట్ అనేది కెమికల్ చేంజ్, అంటే పర్మనెంట్ చేంజ్ అది. ఎప్పుడైతే మనకి ఏదైనా దీన్ని మెల్ట్ చేసినా మళ్ళీ చేసుకోవచ్చు, దీన్ని మెల్ట్ చేసినా మళ్ళీ చేసుకోవచ్చు. క్యాండిల్ మెల్ట్ అయిపోతే, అది కూడా ఇంట్లో మెల్ట్ అయితే ఏం చేయలేము, అంటే కెమికల్ చేంజ్ అంటారు దాన్ని. ఫిజికల్ చేంజ్ అంటే మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు, కెమికల్ చేంజ్ అంటే రీప్రొడ్యూస్ చేయలేము. హీటింగ్ అనేది రీప్రొడ్యూస్ చేయలేని కెమికల్ని లాగా అవుతుంది. ద సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ డ్రై ఐస్. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు స్నో లాగా వస్తుంది చూసారా, ఏదో మిషన్లో పెట్టి స్నో లాగా వస్తుంది, దాని లోపల ఉండేది డ్రై ఐస్ అంటారు. అది కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. అది వెన్ అ సబ్స్టెన్స్ ఈజ్ కూల్డ్ ఇట్ కాంట్రాక్ట్స్. ఎప్పుడైతే మనం హీట్ అనేది ఒక ఐరన్ బాల్ తీసుకున్నాము, ఐరన్ బాల్ కింద వేడి చేసాం, బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అది చాలా వేడి చేస్తే చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అదే సడన్గా కూల్ చేసేస్తే
వాటర్లో పెడితే మళ్ళీ అది ఎక్కడుందో అలా అలా కాంట్రాక్ట్ అయిపోతుంది, అంటే దగ్గరకు వచ్చేస్తుంది. దాని ప్లేస్లోకి అది ఉంటుంది, అది వచ్చేస్తుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఆప్టెన్ ఫర్ డ్రింకింగ్. అండర్ గ్రౌండ్ వాటర్ మనకి భూమి లోపల దొరికే వాటర్ అనేవి మనం తాగడానికి తాగచ్చు. ట్యాప్ వాటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్. ఎప్పుడైతే మనకు ట్యాప్ వాటర్ అనేది జెమ్స్ దగ్గర నుంచి ఫ్రీ ఉంటుంది, అంటే జెమ్స్ ఎక్కువ ఉండవు దాంట్లో. ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజం టు రెస్పైర్. ఏమైతే లివింగ్ ఆర్గానిజమ్స్, నేను, మనుషులము, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనుషులు, పశువులు, జంతువులు అన్నీ వస్తాయి, పక్షులు ఏవైతే బతుకుతున్నాయో వాటన్నిటికీ ఆక్సిజన్ అనేది కంపల్సరీగా కావాలి బతకడానికి, రెస్పిరేషన్ అవ్వడానికి. ఎయిర్ ఈజ్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్ అస్. ఎయిర్ అనేది మన చుట్టుపక్కల మొత్తం ఉంది. ఇప్పుడు నేను ఇలా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నా షర్ట్ కదులుతుంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎయిర్ యాక్ట్ యాజ్ ద మీడియం త్రూ విచ్ సౌండ్ ట్రావెల్స్. ఎయిర్ అనేది ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అక్కడ వరకు వెళ్ళాలంటే ఎయిర్ ఆ సౌండ్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ వదులుతుంది, ఎవరి దగ్గర అయితే రావాలో అక్కడ వదులుతుంది. Rusting takes place in the presence of both air and moisture. ఎప్పుడైతే మీరు ఐరన్ రాడ్ అనేది లేదంటే ఐరన్ సబ్స్టెన్స్ ఏమైనా ఐరన్ థింగ్ ఏమైనా ఒక ఎయిర్ బాగా వస్తున్న చోట, ఇంకా ఎక్కువ వాటర్ పడుతున్న చోట పెడితే అది రస్టింగ్ అనేది అవుతుంది. ఆ రస్టింగ్ అనేది ఎలా అవుతుంది, అది మీరు ఎప్పుడైనా తుప్పెక్కిన వస్తువు పట్టుకున్నారా, తుప్పెక్కింది, దాన్ని రస్టింగ్ అంటారు. ఇంగ్లీష్లో రస్టింగ్ అంటారు, తెలుగులో తుప్పెక్కింది అంటారు. అది రెడ్డిష్ బ్రౌనిష్ అపీరియన్స్లో ఉంటుంది, కొంచెం రెడ్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, రెండు కలిపి ఉంటుంది, దాన్ని రస్టింగ్ అంటారు. అది ఐరన్ దాని మీద ఎక్కువ అవుతుంది. ఇంకా అది దానివల్ల రెండిటి వల్ల అది రస్టింగ్ అవుతుంది. ఎయిర్ ఇంకా మాయిశ్చర్ వల్ల, ఎయిర్ మనకి గాలి వల్ల, ఇంకా ఈ గాలిలో చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి కదా దానివల్ల. బాయ్ ఫ్రెండ్స్.